గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే సప్తమః సర్గః. సత్యం తే ప్రతిజానామి త్యజ శోకమరిందమా కరిష్యామి తథా యత్నం యథా ప్రాప్స్యసి మైథిలీం. రామహితార్థం, రామకార్యాన్ని సాధించడం కోసం తనకు కావలసినటువంటి బలం లేకపోవడం చేత, అలాగే రామచంద్రుని హితము కోసమై దూరదృష్టితో ఆలోచించినటువంటి వానర శ్రేష్ఠులైన సుగ్రీవుడు రాక్షసుని యొక్క నిలయం కానీ, సామర్థ్యం కానీ, నివాసం కానీ, అతని పరాక్రమం కానీ తనకు తెలియదు అని చెప్పాడు. ఇక్కడ ఎప్పుడైతే అలా పలికాడో రామచంద్ర ప్రభువు ఇప్పటి వరకు కూడా సీతమ్మ జాడకు కావలసినటువంటి ఏ ఆనవాలు దొరకలేదు. మొట్టమొదటిసారిగా సీతమ్మ ఆభరణాలు లభించాయి. అంటే సీతమ్మ ఆభరణాలు లభించడం ఒకటి, సీతమ్మను అపహరించినటువంటి రాక్షసుడు తీసుకొని వెళ్ళాడు అని సుగ్రీవుడు చూడడం ఒకటి. ఇలా సీతమ్మకు సంబంధించినటువంటి అంశాలు తెలిసాయి. అంటే సీతమ్మ జాడ తెలుస్తుంది అనేటటువంటి ఆనందంలో ఉన్నాడు. కనుకనే ఆ రాక్షసుడు ఎక్కడున్నాడు అని చెప్పి అడిగితే నాకు తెలియదు అన్నాడు సుగ్రీవుడు. మరి నాకు తెలియదు అనే మాట వినగానే రామచంద్ర ప్రభువుకు దుఃఖం కలుగుతోంది. అంటే సీతమ్మ జాడ తెలిసేటటువంటి అవకాశం ఉంది. ఆ రాక్షసుడు చూశాడు గనక సుగ్రీవుడు వాడు ఇక్కడ ఉంటాడో అక్కడ ఉంటాడో ఏదో చెబుతాడు, దాని ద్వారా సీతమ్మ జాడ తెలుస్తుంది అని అనుకుంటున్నటువంటి రామచంద్ర ప్రభువుకి ఈ విధంగా తనకు తెలియదు అని చెప్పినప్పుడు రామచంద్ర ప్రభు యొక్క దుఃఖాన్ని చూసినటువంటి వాడై ఆ దుఃఖము తొలగించుకోవడం, అంటే ఆ దుఃఖాన్ని పొందకుండా ఉండవయ్యా, ధైర్యాన్ని పొందు అని చెబుతూ ఉన్నాడు సుగ్రీవుడు. ధైర్యాన్ని వహించు తప్ప దుఃఖాన్ని విడిచిపెట్టు అని చెబుతూ అరిందమా అని అన్నాడు. అరిందమా అంటే శత్రు వినాశకుడా, అంటే శత్రువుల్ని సంహరించగలిగేటటువంటి గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడవయ్యా రామచంద్ర. నీవు అంతటి పరాక్రమాన్ని కలిగి ఉండి కూడా ఇలా దుఃఖాన్ని పొందడం అనేటటువంటిది భావ్యం కాదు, నీకు అది తగదు అనేటటువంటి విషయాన్ని సుగ్రీవుడు చెబుతూ, అరిందమ సత్యం ప్రతిజానామి, సత్యంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను అని అన్నాడు. ఏమిటయ్యా ప్రతిజ్ఞ అనంటే, శోకం త్యజ, నువ్వు దుఃఖాన్ని విడిచిపెట్టు. సీతమ్మ తీసుకువెళ్ళినటువంటి రాక్షసుడి జాడ నాకు తెలియదని చెప్పాను తప్ప ఆ రాక్షసుని గురించి తెలుసుకోకుండా ఊరుకుంటాను నేను చెప్పలేదు కదా. అందుకని ఆయన అన్నాడు, మైథిలీం యథా ప్రాప్స్యసి, మైథిలీం యథా ప్రాప్స్యసి తథాయత్నం కరిష్యామి. సీతను ఏ విధంగా అయితే నీవు పొందగలవో, అంటే సీతమ్మ జాడ ఎక్కడుందో అది తెలియడానికి నేను ఏ విధంగా ప్రయత్నం చేయాలో తథా ఆ విధంగా నేను ప్రయత్నం చేస్తాను. అంటే తప్పకుండా సీతమ్మను నీకు తెచ్చిస్తానయ్యా, నువ్వు దుఃఖాన్ని విడిచిపెట్టు అని అన్నాడు. అంటే రామచంద్రుని యొక్క దుఃఖము అమితంగా ఉంది. అలా సీత జాడ లభించలేదు అని చెప్పి రామచంద్రుడు ఆవేదన చెందుతూ ఉన్నాడు. అలా ఆవేదన చెందుతున్నటువంటి రామచంద్రుడిని చూసి సుగ్రీవుడు శాంతవాక్యాలు పలుకుతున్నటువంటి వాడై, ఏ ప్రయత్నం చేస్తే సీతమ్మ లభిస్తుందో ఆ ప్రయత్నం నేను చేస్తాను, మాట ఇస్తున్నానయ్యా, ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పనన్నాడు. అలా ప్రతిజ్ఞ చేసినటువంటి సుగ్రీవుడు, అంటే ప్రతిజ్ఞ అంటే ఏమిటి అంటే ప్రాచీన భారత కాలంలో ప్రతిజ్ఞ చేయడము అనేటటువంటిది ఒక గొప్ప దీక్ష, వ్రతం లాంటిది. అంటే ఒక ప్రతిజ్ఞ చేశారు అంటే దృఢమైనటువంటి సంకల్పం చేసుకున్నారు అని అర్థం. ఎలాంటి సంకల్పము అనంటే, నేను ఈ పని తప్పకుండా చేస్తాను అని ఒకరికి మాట ఇస్తే ఆ మాట కోసం తమ ప్రాణాలనైనా సైతం పణంగా పెట్టి ఆ మాట నిలబెట్టడానికి వాళ్ళు దీక్ష పూనినటువంటి వారుగా ఉండేవారు. అది ప్రతిజ్ఞ అన్నటువంటిది.
ఆ ప్రతిజ్ఞ అనేటటువంటి పదము ప్రస్తుత కాలంలో మనకు వేరుగా కనబడుతూ ఉంటుంది. ప్రతిజ్ఞలు చేస్తూనే ఉంటాం మనం. అలా ఆ ప్రతిజ్ఞ అనేటటువంటిది చేశాడు. ఇక్కడ ప్రతిజ్ఞ అంటే ఏంటంటే తప్పకుండా నెరవేర్చాలి. సీతమ్మను నేను తప్పకుండా తీసుకొని వస్తానయ్యా, ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు సుగ్రీవుడు. అంటే సీతమ్మ ఏ విధంగా అయితే నువ్వు పొందగలుగుతావో, అంటే సీతమ్మ జాడ ఎక్కడ ఉందో ఎలా తెలుసుకోవాలో ఆ విధమైన ప్రయత్నం నేను చేస్తాను, నువ్వు దుఃఖాన్ని పొందకు అని చెప్పి సుగ్రీవుడు రామచంద్రుని విషయంలో తప్పకుండా సీతమ్మను వెతికేటటువంటి ప్రయత్నం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అలా ప్రతిజ్ఞ చేసి, అలాగే రావణుని జాడ, అంటే సీతమ్మను తెలుసుకోవాలంటే రావణుని జాడ తెలియాలి కాబట్టి రావణుని జాడ తెలుస్తుంది అని చెప్పి తెలుపుతూ సుగ్రీవుడు ఇలా అంటూ ఉన్నాడు. రావణం సగణం హత్వా పరితోష్యాత్మ పౌరుషం తథాస్మి కర్తా నచిరాత్ యథా ప్రీతో భవిష్యసి. రావణ సంహారం జరగాలి అని అంటే రావణుని జాడ తెలియాలి కదా. అలా సగణం రావణం హత్వా, రావణుని తన యొక్క పరివారంతో సహా సంహరించి ఆత్మ పౌరుషం పరితోష్య, తన యొక్క పౌరుషాలనంతటినీ కూడా, పౌరుషము అంటే ప్రయత్నం, సంతోషింపజేసి యథాప్రీత భవిష్యసి, నీవు ఏ విధంగా సంతోషాన్ని పొందినటువంటి వాడు అవుతావో అలా తథా ఆ విధంగా నచిరాత్ కర్తాస్మి, త్వరలోనే నేను ఆ విధంగా చేస్తానయ్యా అని అన్నాడు. అంటే ఏమిటంటే ఆ రావణుని సంహరించడానికి నీకు ఏ విధమైనటువంటి సహాయం చెయ్యాలో ఆ విధమైనటువంటి సహాయం చేస్తా. నీవు రావణ్ణి సంహరించి, రావణి యొక్క సంహారం చేసి నీ పౌరుషాన్ని సార్థకం చేసుకునేటటువంటి విధంగా అతి త్వరలో నీకు ఆ సంతోషాన్ని కలిగిస్తాను. నచిరాత్ అని అన్నాడు. అంటే వెంటనే, త్వరలో, ఎక్కువ కాలం పట్టదయ్యా, అతి తక్కువ సమయంలోనే రావణుడు ఉండేటటువంటి జాడ కనుక్కుంటా, నీవు దుఃఖాన్ని పొందవద్దు అని చెప్పి ఇక్కడ సుగ్రీవుడు చెబుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ నాకు తెలియదు అని చెప్పాడు కాబట్టి ఇక రామచంద్ర ప్రభు ఆ రావణుని జాడ తెలుసుకోలేము అని అనుకుంటాడేమోనని సుగ్రీవుడు ఈ విధంగా అతి చిరాత్, అంటే అతి కొద్ది కాలంలోనే, త్వరలోనే రావణ సంహారం చేసి నీవు సంతోషాన్ని పొందుతావు, అలా సంతోషం పొందే విధంగా నేను ప్రయత్నం చేస్తానయ్యా అని చెప్పి అంటూ ఉన్నాడు. అలా రామచంద్రుడు తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉన్నాడు. ఆ దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పు మాటలు మాట్లాడాలి, ఓదార్పుగా ఉండేటటువంటి మాటలు మాట్లాడాలి, వాళ్ళకి ధైర్యాన్ని కలిగించాలి, దుఃఖాన్ని తగ్గించాలి అని అంటే మంచి మాటల కంటే కూడా గొప్పదైనటువంటి ఔషధం ఇంకోటి లేదు, వేరే రకమైనటువంటి ఔషధం ఏది కూడా లేదు. ఓదార్పు మాటలు చెప్పాలి, వాళ్ళలో ఉన్నటువంటి ధైర్యాన్ని మేల్కొల్పాలి, ధైర్యాన్ని కలిగించాలి. అది మిత్రుడిగా చేయవలసినటువంటి పని సుగ్రీవుడు చేస్తూ ఉన్నాడు. అలా రామచంద్రుని యొక్క దుఃఖాన్ని చూసి సుగ్రీవుడు సాంత్వనమైనటువంటి వాక్యాలు పలుకుతూ ఈ విధంగా అంటూ ఉన్నాడు. అలం వైక్లవ్యమాలంబ్య ధైర్యమాత్మగతం స్మర త్వద్విదానామ సదృశం ఈదృశం విద్ధిలాగవం. రామచంద్ర ప్రభు యొక్క దుఃఖాన్ని చూసి సుగ్రీవుడు కూడా సాంత్వనమైనటువంటి వాక్యాలు పలుకుతూ ఉన్నాడు, ఓదార్పు వాక్యాలు పలుకుతూ ఉన్నాడు, దుఃఖాన్ని విడిచిపెట్టవయ్యా అని. అలా అంటూ ఆయన అన్నాడు, వైక్లవ్యం అలంబ్య, వైక్లవ్యం ఆలంబ్య అలం అని అన్నాడు. వైక్లవ్యము అంటే దైన్యము, దీనమైనటువంటి స్థితి. ఆ దీనమైనటువంటి స్థితిని ఆశ్రయించున్నావు, దాన్ని అవలంబించున్నావు, దాన్ని విడిచిపెట్టి ఇంకా చాలు, అంత దీనం మంచిది కాదయ్యా, అంత దీనత్వంతో ఉండద్దు. అలము అని అంటే చాలు అని అర్థం అన్నమాట. ఇక చాలు అనేటటువంటి దానికి సంస్కృతంలో అలం అని అంటారు. ఇక్కడ ఏమంటున్నాడు, వైక్లవ్యం ఆలంబ్య అలం, దైన్యమును అవలంబించింది చాలు, దీనమైనటువంటి స్థితి చాలయ్యా, నువ్వు మరీ అంత దీనమైనటువంటి స్థితికి వెళ్ళిపోకు, రావణుని యొక్క జాడ కనుక్కుంటాను అని చెప్పంటూ ఆత్మగతం ధైర్యం స్మర. రామచంద్ర, నీలో సహజ సిద్ధమైనటువంటి ధైర్యం ఉంది, ఆ ధైర్యాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకో, ఇంత దీనమైనటువంటి స్థితిలో ఉండకు. త్వద్విధానం ఈదృశం బుద్ధిలాగవం న సదృశం. నీలాంటి వారికి, గొప్ప ధైర్య పరాక్రమాలు ఉన్నటువంటి వారికి ఇలాంటి బుద్ధిలాగవం, బుద్ధి లఘుత అనంటే అర్థం ఏంటి అనంటే దైన్యమైనటువంటి స్థితి అనేది నా సదృశం, తగినది కాదయ్యా, నువ్వు గొప్ప పరాక్రమవంతుడివి కాబట్టి దుఃఖాన్ని విడిచిపెట్టి నీలో సహజంగా ఉండేటటువంటి ధైర్యాన్ని గుర్తుకు తెచ్చుకో. నీ వంటి వాడు ఈ రకంగా పరితపించడం అనేటటువంటి తగినటువంటిది కాదు. ఎందుకంటే మహాత్ములైనటువంటి వారు ఈ విధంగా ఉండరయ్యా, దుఃఖాన్ని విడిచిపెట్టి వాళ్ళు ధైర్యంతో తమ కార్యాన్ని సాధిస్తారు. కనుక ధైర్యాన్ని వహించు, దుఃఖించడం అనేటటువంటిది భావ్యం కాదు అని సుగ్రీవుడు దుఃఖాన్ని తొలగింప చేసేటటువంటి విధంగా రామచంద్ర ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు.
అంటే సీతను కోల్పోయినటువంటి దుఃఖం అది. మరి సీతను కోల్పోయినటువంటి దుఃఖం నీకేం తెలుస్తుంది అయ్యా సుగ్రీవా, నువ్వేదో చెప్తున్నావు ఓదార్పు మాటలు అంటావేమో అని సుగ్రీవుడు ఇక్కడ ఇంకో మాట కూడా అన్నాడు. మయాపి వ్యసనం ప్రాప్తం భార్యాహరణజం మహత్ నచాహమేవం శోచామి నచ ధైర్యం పరిత్యజే. గొప్ప మాట చెప్పేశాడు సుగ్రీవుడు ఇక్కడ. నీకు సీతమ్మ కోల్పోయామని చెప్పి దుఃఖాన్ని పొందుతున్నావు, బాగానే ఉంది. మరి ఇక్కడ సాంత్వవచనాలు చెప్తున్నావు కదా, నీకేం తెలుసు నా కష్టం అంటావేమో. నేను కూడా మయాపి భార్యాహరణజం వ్యసనం ప్రాప్తం. నువ్వు ఒక్కడివే కాదయ్యా, నా భార్యను కూడా నేను కోల్పోయాను. అపహరించబడినటువంటి భార్య కలిగినటువంటి దుఃఖం. భార్య అపహరించబడింది వాలి చేత. నా అన్న, నా శత్రువు అయినటువంటి వాడు నా భార్యను అపహరించాడు, రాజ్యం నుంచి నన్ను బయటకు తోసేశాడు, రాజ్యభ్రష్టుడై ఉన్నాను. కాబట్టి మయాపి, నా చేత కూడా భార్యను అపహరించడం వల్ల కలిగేటటువంటి దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖం నాకు కూడా ఉందయ్యా. అలాగే నువ్వు సీతమ్మ అపహరించబడిందని ఎంతగా దుఃఖిస్తున్నావో అలా నా భార్యను కోల్పోయాననేటువంటి దుఃఖం నాకుంది. కానీ అహం ఏవం న శోచామి, నేను ఈ విధంగా దుఃఖాన్ని పొందటం లేదే. ఏం చేస్తున్నాను, పైగా నా భార్యను తిరిగి నేను ఎలా పొందాలో దానికి ఆలోచన చేస్తూ ఉన్నాను నేను, అంతే తప్ప ఏవం న శోచామి, ఈ విధంగా నేను దుఃఖించడం లేదు. ధైర్యంచ న పరిత్యజే, నేను ధైర్యాన్ని కూడా విడిచిపెట్టలేదు. ధైర్యాన్ని కోల్పోకుండగా, దుఃఖాన్ని పొందకుండగా నా భార్యను ఏ విధంగా తిరిగి నేను పొందాలో దానికి చేయవలసినటువంటి ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. నా భార్యను శత్రువు అపహరించిన ధైర్యంగా తిరిగి ఆమెను ఏ విధంగా పొందాలి, నా భార్యను పొందాలి అనేటటువంటి విషయం గురించి నా ఆలోచన ఉంది తప్ప ఈ విధంగా దీనంగా ఉండకూడదయ్యా అని రామచంద్ర ప్రభువుకి సుగ్రీవుడు చెబుతున్నాడు. మిత్ర ధర్మం అది. ఇద్దరూ కూడా అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు కాబట్టి రామచంద్ర ప్రభు దుఃఖంలో ఉన్నప్పుడు దుఃఖాన్ని తొలగించడానికి చెప్పవలసినటువంటి సాంత్వనమైనటువంటి వాక్యాలు చెబుతూ ఉన్నాడు, మిత్రధర్మాన్ని ఆచరించినటువంటి వాడి. ఆ విధంగా నేను దుఃఖాన్ని పొందలేదయ్యా, నీవు కూడా దుఃఖాన్ని పొందవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నీ భార్యను అప్పచెబుతాను, నేను ప్రతిజ్ఞ చేశాను నీ భార్యను తప్పకుండా తీసుకొని వస్తానని చెప్పి. ఆ రాక్షసుడు ఎక్కడున్నా కూడా వాడిని వెతికి వాడి స్థానం ఏమిటో తెలుసుకొని వాడిని నీవు పరివారంగా సంహరించి నీకు సంతోషం కలిగే విధంగా చేస్తానని నేను చెప్పాను గనక నేను కూడా భార్యను కోల్పోయినా దుఃఖాన్ని పొందకుండగా, ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉన్నాను. నీవు కూడా అలా ధైర్యాన్ని వహించు, దుఃఖాన్ని విడిచిపెట్టు. భార్యను పోగొట్టుకొని అనేక కష్టాలు అనుభవిస్తున్నటువంటి వాడివే, నేను కూడా అలాంటి వాడిని అని చెప్పి ఇక్కడ సుగ్రీవుడు ధైర్యాన్ని వహించమని చెబుతూ ఉన్నాడు. ఇంకా ఇంకా గొప్ప మాట అంటూ ఉన్నాడు ఆయన. ఏమంటే, నాలాంటి సామాన్యుడే ఈ విధంగా ఉంటే నీలాంటి గొప్ప గుణవంతుడు ఏ విధంగా ఉండాలయ్యా రామచంద్ర అని అంటూ, సామాన్యుడమైనటువంటి నేనే దుఃఖాన్ని పొందడం లేదే, మరి నీలాంటి వాడు ఎలా ఉండాలి? నాహం తామనుశోచామి ప్రాకృతో వానరోపి సన్ మహాత్మాచ వినీతశ్చ కిం పునర్ధృతిమాన్ భవాన్. చాలా చక్కటి మాట చెప్పాడు ఇక్కడ ఆయన. రామచంద్ర, అహం ప్రాకృత వానరోపి సన్, నువ్వన్నా చక్కటి రాజలక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడవు, గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడవు, మంచి ధైర్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడవు అని నీకు ఇన్ని రకాలుగా చెబుతూ దుఃఖాన్ని పొందొద్దు అని చెబుతున్నానే, మరి నేను ఎలాంటి వాడినయ్యా? ప్రాకృత వానరోపి సన్, సామాన్యమైన వానరుణ్ణి. సామాన్యమైనటువంటి వానరుడు అయినప్పటికీ కూడా తాం నా అనుశోచామి, నా భార్య అపహరణ వలన కలిగినటువంటి దుఃఖాన్ని నేను పొందటం లేదు. అంతేకాదు, ఆ దుఃఖం నుంచి ఎలా బయటకు రావాలి, ఆ దుఃఖం నుంచి ఎలా బయటకు వచ్చి నా భార్యను తీసుకురావాలో దాని గురించి ఆలోచిస్తున్నాను. కానీ నీవేమో మహాత్మాచ వినీతశ్చ ధృతిమాన్ భవాన్ కిం పునః, నీవు చాలా గొప్పవాడివయ్యా, మహాత్ముడవు నీవు. అలాగే వినీత, శాస్త్రాధ్యయనం చేశావు. ధృతిమాన్, ధైర్యాన్ని కలిగి ఉన్నావు. భవాన్ కిం పునః, నీలాంటి వాడు ఇలా ఉండొచ్చా? నీలాంటి వాడికి ఈ స్థితి తగునా అని చెప్పి సుగ్రీవుడు అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ మహాత్ముడు అని అంటే గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడు, గొప్ప ప్రయత్నం కలిగినటువంటి వాడు. అంతటి సామర్థ్యం రామచంద్రుడిలో ఉంది. సీతమ్మను అన్వేషించగలిగేటటువంటి సామర్థ్యము, ధైర్యము, పరాక్రమం ఉండి కూడా నీవు ఇలా దుఃఖాన్ని పొందకూడదయ్యా అని చెప్పంటూ మహాత్మ అని అన్నాడు. ఇక్కడ మహాత్ముడు అనేటటువంటి పదం చేత పరమాత్మ యొక్క లక్షణాన్ని కూడా చెబుతూ ఉన్నాడు. అప్రాకృత దివ్య మంగళ స్వరూపాన్ని కలిగి ఉన్నటువంటి, శరీరాకృతిని కలిగి ఉన్నటువంటి వాడు రామచంద్రుడు.
అంతేకాదు ఆయన యొక్క మనస్సు ఏ విధమైనటువంటిది అంటే ఆశ్రిత రక్షణ, అంటే తనను ఆశ్రయించినటువంటి వారిని రక్షించడమే దీక్షగా కలిగినటువంటి వాడు కదా పరమాత్మ. మరి అలాంటి మహాత్ముడైన నీవు ఇలా దుఃఖాన్ని పొందకూడదు. ఎందుకంటే సాధారణమైనటువంటి వానరుణ్ణి నేనే దుఃఖాన్ని పొందడం లేదు, మన ఇద్దరికీ కలిగినటువంటి కష్టం ఒకటే. మరి ఆ కష్టంలో నేను దుఃఖాన్ని పొందనప్పుడు తిరిగి నా భార్యను ఎలా తెచ్చుకోవాలా అని చెప్పి నేను ధైర్యంగా ఉంటే, మరి సర్వ గుణములు కలిగి ఉన్నటువంటి వాడవు, సర్వగుణ సంపన్నుడైనటువంటి వాడి విషయం, నీ విషయం వేరే చెప్పాలనయ్యా, నువ్వు దుఃఖాన్ని పొందకుండా ఉండు, ధైర్యాన్ని వహించు అని చెప్పి సుగ్రీవుడు చెబుతూ ఆపత్ సమయంలో ఏ విధంగా వ్యవహరించాలో చెబుతూ ఉన్నాడు. ఆపత్ సమయం వచ్చినప్పుడు అందరూ కూడా దుఃఖానికి లోనైనటువంటి వాడు ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా పడిపోతాడు అనేటటువంటి మాటలు ఇక్కడ సుగ్రీవుడు చాలా చక్కగా చెబుతూ ఉన్నాడు. బాష్పమాపతితం ధైర్యాత్ నిగ్రహేతుం త్వమర్హసి మర్యాదాం సత్వయుక్తానాం ధృతిం నోత్సృష్టుమర్హసి. ఓ రామచంద్ర, త్వం ఆపతితం బాష్పం, కన్నీటి ధార అలా వస్తోంది కదా, అలా పడిపోతూ, పతితము అంటే పడిపోవడం, ఆపతితం బాష్పం, అలా కన్నీరు కారిపోతూ ఉంది కదా, అలా కారుతున్నటువంటి ఆ కన్నీరును, పైకి వస్తున్నటువంటి ఆ కన్నీరును ధైర్యాత్ నిగ్రహీతుం అర్హసి, ధైర్యంతో దాన్ని నీవు ఆపడానికి సామర్థ్యం కలిగినటువంటి వాడవు. నీలో సహజమైనటువంటి ధైర్యం ఉంది. ఆ ధైర్యం చేత నీకు కలిగినటువంటి దుఃఖాన్ని నువ్వు తొలగించుకోగలిగేటటువంటి సమర్థుడవు నీవు. కనుక నీకు వస్తున్నటువంటి కన్నీరు ఏదైతే ఉందో, దుఃఖం చేత కలుగుతున్నటువంటి ఆ అశ్రుధారను నీవు ధైర్యాత్ నిగ్రహీతుం అర్హసి, ధైర్యంతో నిగ్రహించుకోవయ్యా అని అంటున్నాడు. ఏమిటి అంటే సత్వయుక్తానాం, అంటే మనోబలం ఎవరికైతే ఉంటుందో, మనోధైర్యం ఎవరికైతే ఉంటుందో, అలా మనోబలం కలిగినటువంటి వారి యొక్క మర్యాదాం ధృతిం ఉసృష్టుం నా అర్హసి, వారు తమ యొక్క కట్టుబాటును గాని లేదా ధైర్యమును గాని ఉత్సృష్టం విడవడానికి నా అర్హసి, తగినటువంటి వారు కాదు. చక్కటి మనోధైర్యం కలిగినటువంటి వాడవయ్యా నీవు, ఈ విధంగా దుఃఖించడానికి అర్హుడవు కావు. నువ్వు దుఃఖాన్ని విడిచిపెట్టు, నీలో ఉన్నటువంటి ధైర్యం ఏమిటో తెలుసుకో. ఆ ధైర్యం చేత నీకు కలిగినటువంటి ఈ దుఃఖాన్ని నీవు తొలగించుకోగలుగుతావు అన్నాడు. ఇక్కడ ధైర్యం అంటే ఏమిటయ్యా అంటే నిలుకడ. ధృతి అనే మాట చేత, ధృతి అనేటటువంటిదే ధైర్యము అని అవుతుంది. అంటే ధైర్యం అంటే ఏమి అంటే నిలకడ. ధైర్యం అంటే ఈ ధైర్యము అనేటటువంటిది ఉండడం చేత ఏ కార్యాన్నైనా కూడా మనం సాధించవచ్చు. అలా ఏ కార్యాన్నైనా సాధించడానికి, అంటే ఏ కార్యమునైనా సరే ధైర్యంతో సాధించాలి. అలా ధైర్యంతో సాధించడానికి కావలసినటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు, ధృతి కలిగినటువంటి వాడు. కనుక నీ కన్నీటిని ధైర్యంతో ఆపుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు కనుక ఆపత్ సమయంలో ఈ ధైర్యం అనేటటువంటిది గొప్ప బంధువుగా ఉంటుంది. కష్టం వచ్చింది, కష్టం వచ్చినప్పుడు ఏమవుతుంది, మనసు కుంగిపోతుంది, మనసులో దీనత్వం ఆవహిస్తుంది. అంటే ఏ పని చేయాలన్నా కూడా చేయలేనటువంటి నిస్సహాయమైన స్థితి వస్తుంది కష్టం వచ్చినప్పుడు. అలాంటి కష్టకాలంలో ఎవడైతే ధైర్యాన్ని వహిస్తాడో ఆ ధైర్యాన్ని వహించినటువంటి వాడు జయాన్ని పొందుతాడు. కనుక ఆయన అంటున్నాడు ధైర్యాన్ని వహించు అని చెబుతూనే ధైర్యవంతుడు ఎలా వ్యవహరిస్తాడో కూడా చెబుతూ ఉన్నాడు సుగ్రీవుడు. ఆయన అంటున్నాడు వ్యసనే వా అర్థకృచ్ఛ్రే వా భయే వా జీవితాంతకే విమృశన్ వై స్వయా బుద్ధ్యా ధృతిమాన్ అవసీదతి. ధృతిమాన్ నా అవసీదతి. ధృతిమాన్ అంటే ధైర్యవంతుడు. ధైర్యవంతుడు ఎప్పుడూ కూడా కృంగిపోకుండా ఉంటాడట. ఏ ఏ సందర్భాల్లో కృంగిపోకుండా ఉంటాడు ధైర్యం ఉన్నటువంటి వాడు అని అంటే వ్యసనేవా అర్థకృచ్ఛ్రేవా జీవితాంతగే భయేవా, ఈ మూడు సందర్భాలు చెప్పాడు. ఒకటి ఏమిటయ్యా అంటే వ్యసనం అంటే ఆపద కలిగినప్పుడు, కానీ నీకు ఏదైనా ఆపద కలిగింది, ఆపద కలిగినప్పుడు ధైర్యంగా ఉంటే ఆ ఆపదను దాటగలిగేటటువంటి శక్తి వస్తుంది. సాధారణంగా ఆపదలు కలిగినప్పుడు కొద్దిగా మనకు ధైర్యం తగ్గుతుంది. ఆ తగ్గడం వల్ల భయం అనేది వచ్చింది అని అంటే ఆపదను ఎప్పటికీ కూడా దాటలేము. కనుక ఆపదలు కలిగినప్పుడు ధైర్యంగా ఉండాలి. ఆపదలు కలిగినప్పుడు అర్థకృచ్ఛ్రేవా ధననాశనం కలిగినప్పుడు అని అంటాం. ధననాశనం కలగడము అని అంటే సాధారణంగా మన దగ్గర ఉన్నటువంటి ధనము, మన దగ్గర ఉన్నటువంటి సంపద ఏదో విధంగా నష్టపోవడం, ఆ నష్టపోయినటువంటి సందర్భంలో ఇక జీవించడమే వ్యర్థం అనేటటువంటి పరిస్థితి కూడా, అనే స్థితి కూడా మనకు కలుగుతుంది. కనుక అలాంటి సందర్భాల్లో
ఈ ధనాన్ని పోగొట్టుకోవడం చేతనే మన జీవితం పూర్తయిపోయింది అని అనుకోకూడదు. దాన్ని తిరిగి సంపాదించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయనేటటువంటి ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలి. ఆ ధైర్యం చేత ఆ ధననాశనం కలిగినప్పుడు కానీ జీవితాంతగే భయేవా, జీవితాన్నే నశింపజేసేటటువంటి గొప్ప భయం కలిగింది అనుకోండి. అలాంటి సందర్భంలో కూడా జీవితాంతగే భయే అని అన్నాడు. అంటే జీవితాన్ని నశింపజేసేటటువంటి భయం కలిగినప్పుడు కూడా ధృతిమాన్ ధైర్యవంతుడు ఏం చేస్తాడయ్యా, స్వయా బుద్ధియా విమృశ్య, తన బుద్ధి బలం చేత చక్కగా ఆలోచన చేస్తాడు. అంటే ఆ ధైర్యం ఉంటేనే ఆలోచన వస్తుంది. ధైర్యం లేకుండా ఆ భయం చేత ఉంటే, భయం ఉన్నప్పుడు అతి భయం చేత మనకి ఏ పని కూడా చేయలేం, ఏ ఆలోచన కూడా చేయలేం. కనుక భయం దూరంగా వెళ్ళాలి అంటే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాలి. కష్టం వచ్చినప్పుడు, విశేషించి కష్టకాలంలో మనము ధైర్యాన్ని తెచ్చుకోవాలి. అదే మాట సుగ్రీవుడు రామచంద్రుడికి చెబుతూ ఉన్నాడు ఇక్కడ. వ్యసనేవా అర్థకృష్ణేవా జీవితాంతగే భయేవా, జీవితాన్ని నాశనము, జీవితాన్ని కోల్పోయేటటువంటి భయం కూడా రాని. అలాంటి సందర్భాల్లో ధృతిమాన్ ధైర్యవంతుడైనటువంటి వాడు స్వయా బుద్ధ్యా విమృశ్య, తన బుద్ధితో చాలా చక్కగా ఆలోచన చేసి నావసీదతి, ఎప్పుడు కూడా ఆపదలో గాని లేదా అర్థనాశనంలో గాని భయంలో గాని వాడు కుంగిపోకుండా బయటపడతాడయ్యా. అలా బుద్ధిని ఆలోచింపజేయడానికి కావాల్సినటువంటిది ఏమిటి అంటే ధైర్యము. అందుకే ఏదైనా పని సాధించాలి అంటే నిశ్చలమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఆ ధైర్యం ఉంటేనే దేన్నైనా ధైర్యే సాహసే లక్ష్మీ అని అంటారు. అంటే ఆ ధైర్యం కనుక ఉంటే ఏ సంపద అయినా సరే మన దగ్గరకు వస్తుంది. అందుకనే బుద్ధి బలాన్ని కోల్పోకుండా ఉండాలి అని అంటే ఎలాంటి కష్టం వచ్చినా చివరికి ప్రాణాలు పోయేటటువంటి భయమే కలిగినా ధీమంతుడైనటువంటి వాడు తన బుద్ధి బలం చేత దాని నుంచి దాటుతాడు. అందుకే బుద్ధి బలం అనేటటువంటిది చెబుతారు. బుద్ధిర్బలవతి సదా నాస్తి బుద్ధి సమం బలం. ఇలాంటి వాక్యాలన్నీ కూడా బుద్ధి బలం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాయి. శారీరక బలం ఉన్నటువంటి వాడు అన్ని సాధించలేడు, బుద్ధి బలం ఉన్నటువంటి వాడు దేన్నైనా సాధిస్తాడు. కనుక ఆ బుద్ధి బలం అనేటటువంటిది ఉండాలి. అది ధైర్యాన్ని కలిగిస్తుంది, ఆపత్కాలంలో కూడా ధైర్యాన్ని కలిగిస్తుంది. కనుక ధీరుడు ఎప్పుడూ కూడా బుద్ధి విపది ధైర్యం అని అంటారు ఒక వాక్యం. విపది అంటే కష్టం వచ్చినప్పుడు ధైర్యం ఉండాలి. అలా ధైర్యం ఉండేటటువంటి లక్షణం ఎవరిది అంటే మహాత్ముల లక్షణము. నీవు మహానుభావుడివయ్యా, మహాత్ముడివి. కనుక నీవు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని కోల్పోకుండా దైన్యమైనటువంటి స్థితిని విడిచిపెట్టాలి అని చెప్పి ఇక్కడ సుగ్రీవుడు చెబుతూ ఉన్నాడు. ఇలా వచ్చినటువంటి కష్టాలకి ఈ శ్లోకం ద్వారా మనము కష్టకాలంలో ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అంశం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది. అంటే కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం, సుఖం వచ్చినప్పుడు ఆనందంగా ఉండడం అనేటటువంటి ఉండకూడదు. మనం కష్టాలు వచ్చిన శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్య నిందా స్తుతిర్మోని సంతుష్టో ఏనకేన చిత్తని గీతలో మనం చదువుకుంటాం. అంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా, అంటే కష్టం వచ్చిందని కుంగిపోకూడదు, సుఖం వచ్చిందని పొంగిపోకూడదు. అలా రెండింటిలో కూడా సమమైనటువంటి స్థితి ఉండాలి. కనుక కష్టకాలం వచ్చినప్పుడు నీవు ధైర్యంగా నీ బుద్ధి బలం చేత ఆ కష్టాన్ని దాటేటటువంటి స్థితిని మనం తెచ్చుకోవాలి అని ఈ శ్లోకం ద్వారా చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా పలుకుతూ దైన్యాన్ని అంటే దుఃఖాన్ని తొలగించుకొని ధైర్యంగా ఉండేటటువంటి వాడు బుద్ధి బలంతో ఎలా నెట్టుకొస్తాడో చెప్పి, అతి దైన్యంలో ఉండేటటువంటి వాడు అంటే నిరంతరము కూడా దుఃఖంలో ఉంటే వాడి వ్యవహారం ఎలా ఉంటుందో కూడా చెబుతూ ఉన్నాడు సుగ్రీవుడు. చెబుతూ అంటున్నాడు, బాలిషస్తునరో నిత్యం వైక్లవ్యం యోను వర్తతే సమజ్జత్యవశ శోకే భారాక్రాంతే వనౌర్జలే. ఇప్పటి వరకు ధైర్యం ఉన్నటువంటి వాడు ఆపదల నుంచి ఇలా బయటపడతాడు, ధైర్యంగా ఉన్నటువంటి వాడు బుద్ధి బలంతో బయటపడతాడని చెప్పినటువంటి సుగ్రీవుడు ఇప్పుడేమంటున్నాడయ్యా అంటే, ఎవడైతే యహనరహ ఏ మనిషి అయితే బాలిష నిత్యం వైక్లవ్యం అనువర్తతే, మూఢుడై, మూఢత్వము అని అంటే ఆలోచన లేనటువంటి స్థితి, మూఢుడై నిత్యము కూడా దైన్యాన్ని అనుసరిస్తాడో సహా అతడు అవశః తన యొక్క వశంలో లేనటువంటి వాడై భారాక్రాంతనౌహు జలే ఇవ శోకే మజ్జతి, బరువైనటువంటి ఓడ ఏ విధంగా అయితే నీళ్లలో మునిగిపోతుందో ఆ విధంగా వీడు దుఃఖంలోనే మునిగిపోయి ఉంటాడు, వాడు బయటపడ్డు. కనుక ఇక్కడ దుఃఖం అనేటటువంటి, ఎందుకంటే మనిషి జీవితంలో కష్టాలు ఆపదలు అనేటటువంటివి సహజం.
అలా కష్టాలు ఆపదలు వచ్చినప్పుడు భయపడడం కానీ, అలా భయపడకుండగా ధైర్యంతో తొందరపాటు నిర్ణయాలు చేయకుండగా ఎలా బయటపడాలో అలా ఆలోచించేటటువంటి బుద్ధిని మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు బుద్ధి పనిచేయదు, ఆపద వచ్చినప్పుడు బుద్ధి పనిచేయదు, భయం కలిగినప్పుడు బుద్ధి పనిచేయదు. అలాంటి సందర్భంలోనే ప్రయత్నపూర్వకంగా కొద్దిగా ధైర్యాన్ని మనం తెచ్చుకొని బుద్ధి బలం చేత దాన్ని దాటాలయ్యా. అంటే ఉన్నటువంటి పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకొని దాన్ని దాటే ఉపాయం ఏమిటో దాన్ని మనం ఆలోచించాలి అని చెప్పి ఇక్కడ చెబుతున్నాడు. అలా ఆలోచించకుండా ఎవడైతే మూఢుడై అంటే ఆలోచన రహితుడై నిత్యము కూడా దుఃఖంలో ఉంటాడో వాడు ఏ విధంగా భారమైనటువంటి నౌక నీళ్లలో మునిగిపోతుందో ఆ విధంగా వీడు దుఃఖంలోనే మునిగిపోతాడు. దుఃఖంలో మునిగిపోతే ఏమవుతుంది అంటే మనస్సు ఆలోచించడం మానేస్తుంది, బలహీనమవుతుంది, ఆలోచన శక్తి నశిస్తుంది, ధైర్యం నశిస్తుంది, ఉత్సాహం నశిస్తుంది. ఇక వాడు ఏమీ చేయలేనటువంటి వాడై ఆ దుఃఖంలోనే ఉండి వాడు కూడా నశిస్తాడు. కనుక ఆ దుఃఖంలో ఉన్నటువంటి వాడు బయటపడాలి అని అంటే వాడు దుఃఖాన్ని విడిచిపెట్టాలి అని చెప్పి ఇక్కడ రామచంద్ర ప్రభువుని శోకాన్ని విడిచి ధైర్యాన్ని అవలంబించమని చెబుతున్నాడు. ఇలా రాముని దుఃఖాన్ని శమింపజేసేటటువంటి సుగ్రీవుని యొక్క మాటలు తెలిపేటటువంటి శ్లోకాలు మనం చక్కగా పారాయణ చేసుకుందాం. సత్యం తే ప్రతిజానామి త్యజ శోకమరిందమ కరిష్యామి తథాయత్నం యథా ప్రాప్స్యసి మైథిలీం రావణం సగణం హత్వా పరితోష్యాత్మ పౌరుషం తథాస్మి కర్తా నచిరాత్ యథా ప్రీతో భవిష్యసి అలం వైక్లవ్యమాలంబ్య ధైర్యమాత్మగతం స్మర తద్విధానామ సదృశం ఈదృశం విద్ధి లాఘవం మయాపి వ్యసనం ప్రాప్తం భార్యాహరణజం మహత్ నచాహమేవం శోచామి నచ ధైర్యం పరిత్యజే నాహం తామనుశోచామి ప్రాకృతో వానరోపి సన్ మహాత్మా చ వినీతశ్చ కిం పునర్ధృతిమాన్ భవాన్ బాష్పమాపతితం ధైర్యాత్ నిగ్రహీతుం త్వమర్హసి మర్యాదాం సత్వయుక్తానాం ధృతిం నోత్సృష్టుమర్హసి వ్యసనేవార్థకృత్స్రేవా భయేవా జీవితాంతకే విమృశన్ వై స్వయా బుద్ధ్యా ధృతిమాన్నావసీదతి బాలిశస్తు నరో నిత్యం వైక్లవ్యం యోనువర్తతే సమజ్జత్యవశోకే భారాక్రాంతే వనౌర్జలే. ఇతి శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే సప్తమే సర్గే అష్టశ్లోకాః. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.